ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 3న జరగనుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. 97వ అకాడమీ అవార్డుల ఫంక్షన్కు కమెడియన్, పాడ్కాస్టర్ కోనన్ ఓబెర్లియన్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఎమిలియా పారేజ్, ఐ యామ్ స్టిల్ హియర్, ఏ కంప్లీట్ అన్నోన్, అనోరా, ది బ్రూటలిస్ట్ తదితర సినిమాలు నామినేషన్లో ఉన్నాయి. 3 భాషల పాలసీ, నియోజకవర్గాల పునర్విభజన విషయాలలో తమిళనాడు సర్కార్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఈ పోరాటానికి తమిళ ప్రజలు సంఘీభావం ప్రకటించాలని సీఎం స్టాలిన్ వీడియో సందేశంలో కోరారు. డిలిమిటేషన్ మన రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలకు నష్టం కలుగుతుంది. డిలిమిటేషన్ కేవలం జనాభా ప్రాతిపదికన చేయొద్దు. భవిష్యత్ కోసం ఎంతైనా పోరాడదామని స్పష్టం చేశారు. సౌర కుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ ఇందులో భాగం కానున్నాయి. భారత్లో వీటిని సూర్యాస్తమం సమయంలో చూడొచ్చని, అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు టెలిస్కోప్లో మాత్రమే కనిపిస్తాయని నాసా తెలిపింది. 2040 వరకు ఇలా 7 గ్రహాలు ఒకే వరుసలోకి రావు. అయితే ఈ ఏడాది ఆగస్టులో 4 గ్రహాలు ఒకే లైన్లోకి వస్తాయి. క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితిన్ జైన్, అరవింద్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి 2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ను పోలీసులు విచారించనున్నారు. యుఎస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత విద్యార్థిని నీలం షిండే తండ్రికి వీసాపై అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈవేళ ఆయన వీసా ఇంటర్వ్యూకి అవకాశం కల్పించింది. కాలిఫోర్నియా వర్సిటీలో పీజీ చేస్తున్న నీలం కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది. ఆమె తండ్రి వీసాకు అప్లై చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లగా విదేశాంగ శాఖ యుఎస్తో చర్చించింది. యుఎస్కు చెందిన ఇంటివిటివ్ మిషన్స్ కంపెనీ జాబిల్లిపైకి డ్రోన్స్ను పంపింది. నాసా కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. అందులోని ల్యాండర్ అధీనా మార్చి 6న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ళ దూరంలో దిగనుంది. అందులో నుంచి గ్రేస్ అనే డ్రోన్ బయటికి వచ్చి జాబిల్లిపై ఎగురుతుంది. ఈ క్రమంలో దానిలోని పరికరాలు చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పిఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. తెలంగాణ విద్యా సంస్థల్లోని 15% కరీంనగర్ కోటా సీట్లన్నీ ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. నాన్ లోకల్ కోటాకు సర్కార్ సవరణలు చేసింది. ఇప్పటి నుంచి 85% తెలంగాణ వారికి, 15% తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి అవకాశం కల్పించనుంది. ఏపీ విద్యార్థులు పోటీ పడటానికి వీలుండదు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్లు తదితర కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద యాడిట్టు పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను ఎన్ఆర్ఎస్సీకి అప్పగించింది. టన్నెల్లో చిక్కుకున్న వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలు పెడతారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధతో ఇటీవల 4 రైతులు బలవన్మరణం చెందగా నిన్న మరో రైతు తనువు చాలించారు. భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వరపల్లికి చెందిన బడారి రవి 2 ఎకరాల్లో మిర్చి వేశారు. పంట పెట్టుబడి, కూతురు పెళ్లి కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పు చెల్లించలేకపోయారు. దీంతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. నిర్మాత కేదార్ మృతిపై మిస్టరీ వీడటం లేదు. దుబాయ్లోని ఫ్లాట్లో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కేదార్ మృతికి ముందు ఆయన ఫ్లాట్లోనే ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేను విచారించి వదిలేసినట్లు సమాచారం. అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చేశారు. ఇటు కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతుంది. ఫ్రెండ్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని రేవంత్ ప్రశ్నించగా, ఆ మరణాన్ని బీఆర్ఎస్కు అంటగట్టడమేంటని కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన రీసర్వే నేటితో ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం
ప్రభుత్వం ఈ నెల 16 నుంచి రీసర్వే చేపట్టింది. అయితే ఇందులోనూ వివరాలు ఇచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. మొత్తం 3.50 లక్షల కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10,000 ఫ్యామిలీలే ఎంట్రీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పెయింటింగ్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లడ్డూల బఫర్ స్టాక్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల తగినన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరోవైపు తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్లను సభ్యులతో పాటు మీడియాకు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా విశాఖలోని గీతం వర్సిటీలో మార్చి 5, 6 తేదీలలో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఇందులో ఐటీఈఎస్ రంగానికి చెందిన 49 కంపెనీల్లో యువతీ యువకులకు 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ పోస్టర్ను ఆవిష్కరించారు. 2024-25 రిలీవ్ అయ్యే విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. సమాజంలో విభజన, ఉద్రిక్తతలు తెచ్చేలా ఆయన మాట్లాడారని పోలీసులు పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డు సృష్టించింది. 800 మెగావాల్ట్ ఉత్పత్తి చేయగల 3వ యూనిట్ అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24 గంటల వ్యవధిలోనే 4,949 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరలో ఈ ఏడాది ఉచిత దర్శనాలు లేవని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో బి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల కేటగిరీల్లో అమ్మవారి దర్శనం టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. జాతర సమయంలో ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు సౌకర్యం, వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.